హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, మొన్న ఒక వీడియో చేశాను వర్టికల్ రిజర్వేషన్ అండ్ అలాగే హారిజాంటల్ రిజర్వేషన్కి సంబంధించి. వర్టికల్ రిజర్వేషన్ వచ్చేసి ఓపెన్ క్యాండిడేట్స్కి ఎనీ ఆర్ఆర్బి నోటిఫికేషన్ వస్తే కనుక అందులో ఓపెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వర్టికల్ రిజర్వేషన్ అనేది ఉంటుంది. అండ్ అలాగే హారిజాంటల్ రిజర్వేషన్ విషయానికి వస్తే కనుక రైల్వేలో అప్రెంటిస్ చేసిన వాళ్ళకి, కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్ CCAS అంటారు అన్నమాట. రైల్వేలో అప్రెంటిస్ చేసిన వాళ్ళకి, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి, అలాగే PWBD ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఈ హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఉంది. ఇప్పటి వరకు రైల్వేలో ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే ప్రతి నోటిఫికేషన్కి ఇలాంటి రిజర్వేషన్ ఉంటుందన్నమాట. ఓకేనా? సో CCA వాళ్ళకి ఒక 20% రిజర్వేషన్. ఓకేనా? రైల్వేలో కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్ చేసిన వాళ్ళకి ఒక 20% రిజర్వేషన్. అంటే టోటల్ వేకెన్సీస్లో ఉదాహరణకి చెబుతూ ఉన్నాను, ఉదాహరణకి. ఓకేనా? ఉదాహరణకి ఒక 10,000 వేకెన్సీ వచ్చే నోటిఫికేషన్ వచ్చింది అనుకుందాం రైల్వే నుంచి లెవెల్ 1కి సంబంధించి. ఓకేనా? లెవెల్ 1కి సంబంధించి. లెవెల్ 1 వేకెన్సీ అంటే గ్రూప్ డి, ఆర్ఆర్బి గ్రూప్ డి లెవెల్ 1లోకే వస్తాయి అన్నమాట. ఓకేనా? లెవెల్ 2 విషయానికి వస్తే కనుక అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ అలాగే టెక్నీషియన్, ఇవి వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 3, ఇవి వచ్చేసి లెవెల్ 2లో వస్తాయి అన్నమాట. సో లెవెల్ 1 వేకెన్సీ గురించి మాట్లాడుకుందాం. ఉదాహరణకి 10,000 వేకెన్సీస్ వస్తే కనుక అందులో 20% రిజర్వేషన్ వచ్చేసి ఎవరికి? కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్ వాళ్ళకి. ఓకేనా? అండ్ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఇంకో 20% రిజర్వేషన్ అన్నమాట. అంటే ఈ 10,000లో 2,000 పోస్టులు అప్రెంటిస్ వాళ్ళకి అండ్ అలాగే 2,000 పోస్టులు ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి. అలాగే ఒక 4%, ఓకేనా, ఒక 4% పోస్టులు వచ్చేసి మనకి PWBD ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ 400 వేకెన్సీస్. ఓకేనా? 4% వచ్చేసి 400 వేకెన్సీస్ PWBD వాళ్ళకి. సో 10,000లో 2,000, 2,000, 400 తీసేగా మిగిలిన పోస్టులు ఎన్నైతే ఉంటాయో అవి వర్టికల్ రిజర్వేషన్ అంటే ఓపెన్ క్యాండిడేట్స్ వాళ్ళకి ఇచ్చేవారు అన్నమాట. ఓకేనా? ఓపెన్ క్యాండిడేట్ అంటే ఎవరైనా సరే UR, OBC, ST, SCలో ఎవరైనా సరే ఈ ఓపెన్ పోస్టులకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇంకొక కొత్త రిజర్వేషన్ అనేది తీశారు. అది ఎవరి కోసం అంటే అగ్నివీర్స్, రిటైర్డ్ ఉదాహరణ ఎక్స్ అగ్నివీర్ అనొచ్చు మనం. ఓకేనా? ఎక్స్ అగ్నివీర్ ఎవరైతే అగ్నివీర్ జాబ్ చేసి రిటైర్ అయిపోతారో, ఓకేనా, సర్వీస్ నుంచి వాళ్ళని రిటైర్ చేసేస్తారో వాళ్ళు ఎక్స్ అగ్నివీర్ కింద వచ్చేస్తారన్నమాట. సో ఎలా అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇక్కడ 20% రిజర్వేషన్ ఇస్తున్నారో అలాగే ఇప్పుడు కొత్తగా ఎక్స్ అగ్నివీర్ అని పెట్టి వీళ్ళకి 10% రిజర్వేషన్ అనేది ఇస్తున్నారన్నమాట. అంటే ఒక 1000 పోస్టులు వీళ్ళకి వెళ్ళిపోతాయి. ఓకేనా? ఈ 10,000 వేకెన్సీ నోటిఫికేషన్ గ్రూప్ డికి ఉదాహరణకి 10,000 నోటిఫికేషన్ వస్తే కనుక వేకెన్సీస్కి నోటిఫికేషన్ వస్తే అందులో 20% CCA వాళ్ళకి, 20% ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి, 4% PWBD వాళ్ళకి, ఎక్స్ అగ్నివీర్స్కి 10% వేకెన్సీస్ అయితే వాళ్ళ కోసం రిజర్వ్డ్ ఉంటాయన్నమాట. మిగిలిన పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ వాళ్ళకి. ఓకేనా? సో 100% పోస్టులలో ఇక్కడ 20, 20, 10, 50, 54% పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి హారిజాంటల్ రిజర్వేషన్ వాళ్ళకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో మిగతా 46% వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఓపెన్ వాళ్ళకి ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి లెవెల్ 1. సో లెవెల్ 2లో కూడా, ఓకేనా, లెవెల్ 2లో కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి అలాగే PWBD అలాగే ఎక్స్ అగ్నివీర్స్కి పర్సంటేజ్ అయితే ఉంది. ఓకేనా? ఇక్కడ కూడా లెవెల్ 2లో ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎవరైతే ఫోర్స్ నుంచి రిటైర్ అవుతారో వాళ్ళకి 10% వేకెన్సీస్ వెళ్ళిపోతాయి లెవెల్ 2లో. ఉదాహరణకి లెవెల్ 2లో ఒక 10,000 వేకెన్సీస్ వచ్చాయి అనుకోండి, అందులో ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 10% ఇస్తారు రిజర్వేషన్. అలాగే ఎక్స్ అగ్నివీర్స్కి 5% రిజర్వేషన్ అనేది ఇస్తున్నారు ఇందులో లెవెల్ 2లో. ఓకేనా? దీనికి సంబంధించి అఫీషియల్గా నోటీస్ అనేది రిలీజ్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ రైల్వే నుంచి.
ఆ లెటర్ అనేది నేను మన మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టేస్తాను. సో చదువుకోవచ్చు మీరు, ఓకేనా. సో సింపుల్గా అర్థమయ్యేలా చెప్పేస్తున్నాను. ఉదాహరణకి ఒక 10,000 పోస్టులు వస్తే కనుక గ్రూప్ డివి, అందులో 2,000 పోస్టులు అదే మన రైల్వేలో అప్రెంటిస్ చేసిన వాళ్ళకి, అలాగే 2,000 పోస్టులు ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి, ఎవరైతే ఫోర్స్ నుంచి రిటైర్ అయ్యారు, అలాగే 400 వేకెన్సీస్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి, అలాగే 1000 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్ అగ్నివీర్స్కి రిజర్వ్డ్ ఉంటాయి అన్నమాట. మిగతా మిగిలిన పోస్టులే ఓపెన్ వాళ్ళకి ఉంటుంది. ఓపెన్ వాళ్ళు ఎవరైతే వర్టికల్ రిజర్వేషన్ కింద వస్తారో ప్రతి ఒక్కరు వాళ్ళు మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇది గైస్, ఓకేనా, రైల్వే నుంచి వచ్చిన రైల్వే రిక్రూట్మెంట్కి సంబంధించి ఫ్యూచర్లో బిగ్గెస్ట్ అప్డేట్ అన్నమాట ఇది. ఓకే గైస్, మరి ఉంటాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.